సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. రేపు మార్కెట్ చూద్దాం. ఫస్ట్ థింగ్, నేను కొద్దిగా అవుట్ ఆఫ్ సిటీ ఉన్నాను, అందుకోసం నేను 2 days రికార్డింగ్ చేయలేదు. ఫ్రైడే చూద్దాం అండ్ మీకు స్ట్రాటజీ వీడియో కూడా సాటర్డే వస్తుంది, డోంట్ వరీ, ఓకేనా. సో ఫస్ట్ ఎఫ్ఐడిఏ డేటా చూస్తే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. మీకు 20 అంటే నిన్నటిది కూడా సెల్లింగ్ కనిపిస్తుంది అండ్ ఈరోజు కూడా మోస్ట్లీ మార్కెట్ సెల్లింగ్ సైడ్ ఉంది. సో ఎఫ్ఐఎస్ మొన్న బై చేస్తున్నారు అని అనుకున్నాం. బయింగ్ చెప్పాను కదా, కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు, చూద్దామని. బట్ ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూగా సెల్ చేస్తున్నారు అండ్ డిఐఎస్ కంటిన్యూగా బై చేస్తున్నారు. డిఐఎస్ బై చేస్తున్నారు, ఓకే. మార్కెట్ దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతుందంటే లేదు, అంతగా ఏమీ లేదు, చూద్దాం, ఓకే. అండ్ నెక్స్ట్ 20 నిన్న ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉండాలి. సో అదే సరిగ్గా అవ్వలేదు, ఎఫ్ఓఎంసీ మీటింగ్ పోస్ట్పోన్ అయిపోయింది. చూడాలి మరి ఎప్పుడు మళ్ళీ తీసుకొస్తారు ఏంటండి. ప్రజెంట్ అయితే దీని డీటెయిల్స్ ఏం లేవు, ఓకే. అండ్ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే దగ్గరలో ఏం లేవు, ఓకేనా. అండ్ హాలిడేస్ ఏమైనా ఉన్నాయంటే May 28th ఉంది, అంటే 8 రోజుల తర్వాత. సో ఇంకా ఈరోజు రేపు 22 కదా, సో 28th అంటే చాలా టైం ఉంది మనకి. నెక్స్ట్ వచ్చే థర్స్డే ఎస్. సో అప్పుడు చూద్దాం, మధ్యలో అయితే ఇంకేం లేవు, ఓకేనా. ఇప్పుడు మార్కెట్ చూద్దాం. మార్కెట్లో ఫస్ట్ థింగ్, మీరు మార్కెట్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఏం చేస్తుంది ఈరోజు 15 minutes టైం ఫ్రేమ్ పెడితే మార్నింగ్ ఓపెన్ గ్యాప్ అప్. నిన్నంతా మార్కెట్ పాజిటివ్, ఈరోజు గ్యాప్ అప్, మొత్తం మార్కెట్ ఫాల్. ఎక్కడి వరకు ఫాల్ అయింది? నిన్న ఏ లెవెల్ అయితే హాల్ట్ అయిందో ఇక్కడ అదే లెవెల్ దాకా మార్కెట్ ఈరోజు ఫాల్టే, అక్కడ హాల్ట్ అయిపోయింది. మీరు 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్తే మీకు ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ సపోర్ట్లు కనబడతాయి, మీరు చూడండి. ఫస్ట్ థింగ్, ఇక్కడ మీకు జోన్స్ పెడతాను చూడండి. ఫస్ట్ జోను ఇది 23,800, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఇక్కడ ఇది ఎంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటే, ఇక్కడ ఏం జరుగుతుందో ఫస్ట్ గేమ్ అర్థం చేసుకోండి. మార్కెట్ ఇక్కడ నుంచి కిందకు వచ్చింది అండ్ ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్. సో ఇక్కడ ఒక లెవెల్ కూడా పెడుతున్నాను నేను, ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ఓకే. ఇది గ్రీన్ కలర్లో పెట్టుకుంటున్నా, ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఇక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి పడింది, ఫాలో అయింది ఈ రేంజ్లో, ఇక్కడ నుంచి షార్ప్ బయింగ్ వచ్చింది, మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇదే లెవెల్ నుంచి మళ్ళీ సేమ్ లో వరకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గ్యాప్ అయిపోయింది, మళ్ళీ ఇదే లెవెల్ నుంచి ఇప్పుడు పడింది. సో మార్కెట్లో ఏమైపోతుంది, ఈ లెవెల్ ఆల్రెడీ 3 times టెస్ట్ చేస్తుంది ఇప్పటికి. ఇప్పుడు పాయింట్ ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఒక చిన్న సపోర్ట్ ఉంది, ఇది కూడా మీరు పెట్టుకోండి ఇట్లా. ఇది కూడా ఒక మంచి సపోర్ట్ ఈ లెవెల్. బట్ ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఇది పెద్ద మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్ కాదండి, ఒక వీక్ సపోర్ట్, ఓకే. నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఏదైతే ఇంట్రాడే కోసం మీకు ఇక్కడ కనబడుతుందో ఇది సూపర్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కాదు. ఒక్క నిమిషం మీకు డ్రాయింగ్లో చూపిస్తాను కావాలంటే. ఇది ఇక్కడ 23,600 ఏదైతే ఈ సపోర్ట్ కనబడుతుందో ఇది మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్ కాదు. ఎందుకు? మార్కెట్ ఇగో ఇది స్ట్రాంగ్ సపోర్ట్, ఈ జోన్ ఈజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్, ఈ జోన్ ఈజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మార్కెట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, పడుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, ఇక్కడ నుంచి షార్ప్గా పడుతుంది, మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి షార్ప్గా పడింది. సో ఓవరాల్గా మార్కెట్ ఏం చేస్తుంది, పైకి వెళ్తుంది, పడుతుంది, ఓకే. సో ఒక్క నిమిషం, డ్రాయింగ్స్ అన్నీ జరిగిపోయాయి, ఓకే. ఓకే. సో ఇక్కడ ఈ లెవెల్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మీరు చూడండి ఈ లెవెల్స్ దగ్గర ప్రజెంట్ అయితే ఇది ఎగ్జాక్ట్ ఒక సపోర్ట్ ధరకు వచ్చి ఆగింది. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఎగ్జాక్ట్ రేపు 23,600 కానీ క్రాస్ అయ్యి మీకు 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే మళ్ళీ మీకు ఒక చిన్న డౌన్ సైడ్ మార్కెట్ కనబడుతుంది, స్మాల్ డౌన్ సైడ్. ఎందుకు చిన్న డౌన్ సైడ్ అంటున్నానంటే, మార్కెట్లో ఆల్రెడీ 1 hour టైం ఫ్రేమ్లో 1, 2, 3 times టెస్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది, పడింది, పైకి వెళ్ళింది, ఇప్పుడు పడింది. సో జనాలు నార్మల్గా ఇప్పుడు అందరి వ్యూ ఏముంటుంది, మార్కెట్ సేమ్ ఇదే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, పడింది, పైకి వెళ్ళింది, పడింది. కాబట్టి సో ఇది క్రాస్ అయితే మళ్ళీ మార్కెట్ కింద వరకు వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ పైకి వెళ్తుందని ఒక వ్యూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ లెవెల్ కింద డౌన్ సైడ్ మనం ప్లాన్ చేస్తాం. ఈ లెవెల్ కింద
డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం, బట్ స్మాల్ డౌన్ సైడే ప్లాన్ చేయండి. ఓకే, స్మాల్ ట్రేడ్ 23,600 కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేయండి, నాట్ బిగ్ ట్రేడ్. ఓకే, బట్ మార్కెట్లో రేపు కానీ 23,700 అనే ఈ లెవెల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. 23,700 ఎందుకు ఇంపార్టెంట్ లెవెల్ అంటున్నానంటే, మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ క్రాస్ అవ్వలేకపోయింది సెకండ్ హాఫ్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, కిందకు వచ్చి ఇక్కడ హాల్ట్ అయిపోయింది. రేపు 23,702 700 దీని పైన కానీ రేపు మార్కెట్ వెళ్తే రేపు మళ్ళీ మీకు అప్ సైడ్ మూమెంటమే కనబడిద్ది. ఏది దీనిపైకి కానీ వెళ్తే మీకు ఒక మంచి అప్ సైడ్ మూమెంటం కనబడిద్ది. సో నా వరకు నా వ్యూ 23,600 కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. లేదు దీనిపైకి వెళ్తే మాత్రం నేను అప్ సైడ్కి ఉంటా. 23,702 పైన కానీ ఏ క్యాండిల్ క్లోజ్ ఇచ్చినా నేను అప్ సైడ్కే కూర్చుంటా. క్లియరా? దీని కింద 23,600 కిందకు వస్తేనే డౌన్ సైడ్, అప్పుడు నేను మళ్ళీ ఈ సపోర్ట్ వరకు ప్లాన్ చేయగలుగుతాను, లేకపోతే లేదు, వదిలేద్దాం. ఓకే, సో ఇది నిఫ్టీ 50. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ కూడా సెన్సెక్స్ కూడా చూద్దాం. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ యూజువల్లీ చాలా వాల్టైల్ అయింది కూడా మార్కెట్ కొద్దిగా. సో సెన్సెక్స్కి వెళ్తే ఈరోజు ఇది మార్కెట్ సిచ్యువేషను. సో మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే సేమ్ సెన్సెక్స్ కూడా చూడండి, ఇగో ఇదే సేమ్ లెవెల్ సపోర్టు, కింద ఇది ఒక సపోర్టు, పైన ఇది ఒక రెసిస్టెన్స్. పై రెసిస్టెన్స్ తీసేయండి. ఇప్పుడు మీరు 15 మినిట్స్లోకి వెళ్తే అక్కడే ఆ లెవెల్స్లో మనం ఎక్కడైతే పెట్టుకున్నామో లాస్ట్ ప్రీవియస్ అదే లెవెల్స్లో మార్కెట్ స్టక్ అయి ఉండిపోయింది. మీరు చూడండి, ఇది రెసిస్టెన్స్, ఇప్పుడు ఇది ఒక సపోర్టు, కింద ఇది ఒక సపోర్టు. మనం ఎక్కడున్నాం 75,200 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. నేనేమంటానంటే ఈ 75,000 కింద ఈ లెవెల్ కింద మీకు మార్కెట్ క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఓకే, దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ రావాలి, క్లోజింగ్ రావాలి. 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే వీల్ ప్లాన్ డౌన్ సైడ్, లేకపోతే వద్దు. బట్ మార్కెట్ రేపు సెన్సెక్స్ కూడా ఈ లెవెల్ పైకి కానీ క్లోజ్ ఇస్తే ఎంత, 75,390. ఓకే, 75,390 ఈజ్ ఏ మేజర్ లెవెల్, చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది. 75,390. ఓకే, దీనిపైన క్లోజ్ వస్తేనే నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. నా వ్యూ అప్ సైడ్కి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మార్కెట్లో ఇంత బయర్స్ వచ్చారు కదా, ఈరోజు ఇక్కడ నుంచి సేమ్ సెల్లర్స్ వచ్చారు. ఆల్రెడీ 3 టైమ్స్ టెస్ట్ చేస్తుంది మార్కెట్ ఈ లెవెల్. సెల్లర్స్ ఈరోజు యాక్టివ్ అయిపోతారు, సేమ్ లెవెల్లో ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ చేసుకొని కూర్చుంటారు. బట్ పాయింట్, మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయిపోయింది. రేపు కూడా మార్కెట్ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకెళ్తే సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేస్తున్నట్టే. ఆల్రెడీ ప్రీవియస్ ఏదైతే మనం నిఫ్టీలో చూసామో సెన్సెక్స్ కూడా అదే ప్యాటర్న్ రిపీట్ చేస్తున్నట్టే. బట్ ఇఫ్ మార్కెట్ ఇంట్రెస్టింగ్ ఎప్పుడు ఉంటుందంటే 75,390 ఎబో కానీ రేపు వెళ్ళింది అంటే మార్కెట్ వచ్చే రోజుల్లో పైకి వెళ్ళడానికి చూస్తుంది. 3-4 టైం టెస్ట్ చేసింది కాబట్టి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్తుంది. ఓకే, సో మనం అప్పుడు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది సెన్సెక్స్ వ్యూ. అండ్ నెక్స్ట్ ఈరోజు ఏమైందో టెలిగ్రామ్లో కూడా చూపిస్తాను. ఈరోజు కొద్దిగా మార్కెట్ మాకు విసిగించింది, చూపిస్తా. అది యాక్చువల్గా మా ఎంట్రీ ఇక్కడ పడింది ఈ రెడ్ కలర్ క్యాండిల్లో. అక్కడ నుంచి కంటిన్యూగా ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ చూసారా, విక్ ఎంత కిందకు వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మాకు మంచి ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇమ్మీడియట్గా క్యాండిల్ రివర్స్ అయితే మేమేం చేశాను, ఓకే మార్కెట్ రివర్స్ అయిందేమో అని చెప్పి ఇక్కడ ఎగ్జిట్ చేసి అప్ సైడ్కి ఎంట్రీ తీసుకున్నాం. మళ్ళీ నేను అప్ సైడ్కి ఎంట్రీ తీసుకున్నా. ఎప్పుడైతే క్యాండిల్స్ కంటిన్యూగా 3 రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ అయ్యాయో, ఇక్కడ ఈ కంటిన్యూగా 3 రెడ్ వచ్చాయో గ్రీన్ తర్వాత, నాకు అక్కడ అర్థమైపోయింది. ఏమని అర్థమైందంటే మార్కెట్ పైకి వెళ్దు, పడిపోద్ది ఇంకని. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా బయింగ్ ఉన్నదనుకో, బయింగ్ ఇలా వస్తే కంటిన్యూ అయిపోద్ది అది. సో ఇంత మంచి స్ట్రాంగ్ బయింగ్ వచ్చాక ఇక్కడ కంటిన్యూ అయిపోవాలి మార్కెట్. యాక్చువల్గా కంటిన్యూ అవ్వకుండా ఇమ్మీడియట్గా మళ్ళీ 2-3 గ్రీన్ క్యాండిల్ వరుసగా వచ్చాయంటే నాకు అక్కడ అర్థమైపోయింది మార్కెట్ పడిపోద్దని. ఈ పొజిషన్లోనే మళ్ళీ మేము ట్రేడ్ ఏం చేసాను, రివర్సల్ ఎంట్రీ కాల్ సైడ్ తీసుకున్నాం ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్. దాని తర్వాత మార్కెట్ షార్ప్గా పడింది, దాని రోజంతా ఇక్కడ హాల్ట్ అయిపోయింది ఇంకా. ఓకే, సో దానివల్ల మల్టిపుల్ ఎంట్రీస్ కనబడతాయి ఈరోజు. ఇగో ఫస్ట్ ఈరోజు రండి, ఎస్టర్డే ఇది, ఈరోజు ఇగో టుడే మార్నింగ్ వచ్చాం. ఫస్ట్ కాల్ సైడ్ తీసుకున్నాం, ఫస్ట్ ఎంట్రీయే కరెక్ట్, కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. 360 రూపీస్లో ఎగ్జిట్ అయ్యాం. తర్వాత మళ్ళీ పుట్ సైడ్ తీసుకున్నాం, 900లో ఎగ్జిట్ అయ్యాం. అంటే 300 ప్లస్ ఇది ఒక 400, అలాగా ఓవరాల్గా 900.
ఆ తర్వాత మళ్ళీ నేను వెంటనే మళ్ళీ కాల్ సెట్ తీసుకున్నాను, సేమ్ లెగ్గే. ఓకే, ఇక్కడ ఒక 600 లాస్, మార్నింగ్ ఒక 300, ఓవరాల్ 900. మళ్ళీ సేమ్ కాల్ సెట్ లెగ్ మళ్ళీ రీఎంట్రీ తీసుకున్నాను. అది ఓవరాల్గా 1000+ ప్రాఫిట్ బుక్ చెప్పాను కూడా, 1000+ వస్తేనే బుక్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఈరోజు దాన్ని ఆల్గో కొద్దిగా లాస్ ఇచ్చింది, బట్ మాన్యువల్ ట్రేడ్ చేసి మొత్తం లాస్ కవర్ చేస్తాను నేను. ఎందుకంటే ఆల్గో కూడా కొద్దిగా పైకి కిందకి ఫ్లక్చువేట్ అయింది. సో ఆల్గో ఒక 8000 దాకా లాస్ వస్తే నేను ట్రేడ్ చేశాను, సింగిల్ ట్రేడ్ చేశాను ఒకటి. ఇక 780 క్వాంటిటీ 10,000. సో అది మీకు మొత్తం ఇవన్నీ ఆల్గో ఎంట్రీలోనండి, నావు కాదు. ఓన్లీ ఒకే ఒక బయింగ్ చేశాను బిగ్ లాట్తో, అది మొత్తం లాస్ కవర్ చేసి 2000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇది బయింగ్ ఆల్గో ఎల్ఎస్ బ్లూలో చేస్తుండాలి కదా, ఎల్ఎస్ బ్లూ నుంచి మొత్తం జీరో దాకా షిఫ్ట్ అయిపోయాను. ఎందుకు షిఫ్ట్ అయ్యాను అంటే స్లిప్పేజ్ వల్ల. ఎల్ఎస్ బ్లూలో నాకు కొద్దిగా స్లిప్పేజ్ వస్తుంది, అది దానివల్ల లాసులు ప్రాఫిట్లు కరెక్ట్గా రావట్లేదు. సో ఇది బయింగ్ ఆల్గో, సారీ బయింగ్ ట్రేడ్. సింగిల్ ఫస్ట్ మార్నింగ్ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను, తర్వాత అది 1100లో ఎగ్జిట్ అయ్యాను. మళ్ళీ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను, అది 1200లో ఎగ్జిట్ అయ్యాను. మళ్ళీ సేమ్ లెగ్ పుట్టు మళ్ళీ రీఎంట్రీ తీసుకున్నాను, అది 3000 ప్రాఫిట్లు ఉంటే ఓవరాల్గా 2500. సింగిల్ లాట్ ఇది, సింగిల్ లాట్ ట్రేడ్లు ఇవి. ఓకే, మీరు చూడొచ్చు ఇక 65 క్వాంటిటీ సింగిల్ లాట్ ట్రేడే. ఓకే, సో ఓవరాల్గా అయితే ఇది పొజిషన్స్. అండ్ స్ట్రాటజీ వీడియో నేను మోస్ట్లీ అప్లోడ్ చేస్తాను. ఓకే, రేపు మీరు చూడండి, రేపు కాకపోయినా సండే కల్లా, మీకు సాటర్డే కల్లా నైట్ కల్లా మీకు స్ట్రాటజీ వీడియో అయితే వచ్చేస్తుంది. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మంత్ జూన్ మంత్ బ్యాచ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. నేను ఆ వాట్సాప్ నెంబరు ఎవ్రీ వీడియోలో చెప్తున్నానండి. స్టిల్ ఇంకా చాలామంది అడుగుతున్నారు. 7001456759 ఇది నా వాట్సాప్ నెంబరు. మీరు చూడండి, మీకు ఇక్కడ హైలైట్ కూడా చేస్తాను ఇది. ఓకే, 7001456759 ఇది ఒక్కటేనండి నా నెంబర్. నా దగ్గర మిగతా బోల్డ్ నెంబర్లు ఏం లేవు. సో మిగతా ఎవరైనా ఫేక్గా మీకు ఇవి అవి చూపిస్తే ఆ నెంబర్ నమ్మొద్దు. జూన్ మంత్ బ్యాచ్ హెడ్జింగ్ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ పెడతాను. ఆల్రెడీ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఓన్లీ తక్కువ మందికి మాత్రమే తీసుకుంటున్నానని చెప్తూనే ఉన్నాను కదా. సో లేదు, మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనీసం సీట్ కోసం మీరు కాల్ చేసి బుక్ చేసుకొని పెట్టుకోండి. సార్ నేను నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతాను, సో నా పేరు గుర్తుపెట్టుకోండి అని మీరు స్లాట్ బుక్ చేసుకుంటే, మీరు ఓన్లీ జస్ట్ ఫోన్ చేసినా మెసేజ్లోనే చెప్తే మీ స్లాట్ బుక్ అయి ఉంటుంది. నెక్స్ట్ మంత్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.